శ్రేయస్ అయ్యర్ దమ్మున్న ఆటగాడు. కెప్టెన్గా మంచి మార్కులే సాధించాడు. 3 ఫార్మాట్లకు సూట్ అయ్యే ఆటగాడిగాను గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ యువ ప్లేయర్ను గాయాలే వెంటాడుతున్నాయని చర్చ జరుగుతోంది. తాజాగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లోనూ అయ్యర్కు గాయమైంది. పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రషీద్ ఖాన్ 12వ ఓవర్ వేశాడు. 5వ బంతిని కూపర్ కనోలీస్ స్ట్రైక్ హిట్ కొట్టాడు. అయితే బంతి నేరుగా వెళ్లి నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్కు తగిలింది. కుడి చేతి మణికట్టుకు బంతి బలంగా తాకింది. దీంతో నొప్పిని శ్రేయస్ తట్టుకోలేకపోయాడు. గ్రౌండ్లో విలవిలలాడిపాడు. పంజాబ్ ఫిజియోలు వెంటనే గ్రౌండ్లోకి వచ్చారు. బంతి తాకిన చోట ఐస్ ప్యాక్లు పెట్టారు. నొప్పి నుంచి ఉపశమనం కోసం స్ప్రేలు వినియోగించారు. ఆ తర్వాత నొప్పిని భరిస్తూనే శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేశాడు. కానీ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. గాయం తర్వాత వెంటనే పెవిలియన్ చేరటంతో పంజాబ్ కింగ్స్ అభిమానులు డీలా పడ్డారు. పదే పదే అయ్యర్ను ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్నాయని బాధపడ్డారు. గుజరాత్ టైటాన్స్పై పంజాబ్ కింగ్స్ గెలిచినప్పటికీ శ్రేయస్కు మరో షాక్ కూడా తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్కు 12 లక్షల జరిమానా పడింది. నిర్ణీత సమయంలో 20 ఓవర్లు పూర్తి చేయకపోవటం వల్లే ఐపీఎల్ మేనేజ్మెంట్ ఫైన్ వేసింది. స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాను ఎదుర్కొన్న తొలి కెప్టెన్గా అయ్యర్ రికార్డులోకెక్కాడు. మరోవైపు గత 5 ఏళ్లలో శ్రేయస్ చాలాసార్లు ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొన్నాడు. వెన్ను నొప్పి, భుజం నొప్పితో ఇబ్బందులు పడ్డాడు. 2021లో ఇంగ్లాండ్తో సిరీస్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. అప్పట్లో ఐపీఎల్ ఫస్ట్ ఫేజ్కు దూరమయ్యాడు. T20 వరల్డ్ కప్లోనూ బరిలో దిగలేదు. 2023లో వెన్ను నొప్పితో ఇబ్బంది పడ్డాడు. శస్త్రచికిత్స కూడా జరిగింది. 2023లో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా బరిలో దిగలేదు. 2024లో వెన్ను నొప్పితో మళ్లీ ఇబ్బంది పడ్డాడు. గతేడాది ఆస్ట్రేలియా టూర్లోనూ గాయపడ్డాడు. సిడ్నీ టెస్ట్లో ఫీల్డింగ్ చేస్తూ కిందపడ్డాడు. పక్కటెముకలకు దెబ్బ తగిలింది. ప్లీహం దెబ్బతినటంతో అంతర్గత రక్తస్రావం జరిగింది. గాయం నుంచి కోలుకునేందుకు దాదాపు 2 నెలలు పట్టింది. ఇప్పుడు ఐపీఎల్లో చేతికి గాయం కావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. అయితే గాయం తీవ్రమైనదేమీ కాదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక గాయాల బారిన పడకుండా శ్రేయస్ అయ్యర్ కెరియర్ అద్భుతంగా సాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.